నాగరాజు. చింతలపూడి బ్రహ్మారెడ్డి, సైకం గురవారెడ్డి, గండే నారాయణ, సూరుబాబు కొండయ్య, సూరుబాబు ఏప్రిల్, కనిపూడి పుల్లయ్య, దొడ్డ రమేష్, సూరుబాబు శివరామయ్య, దొడ్డ రమేష్, జయరామరెడ్డి, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నిర్వహించుకుని వచ్చారు. మన ప్రిన్సిపల్ మండలం నాపల్లి వ్యవహారంలో లక్ష్మయ్య, నేలపాటి కొండయ్య, నేలపాటి దయాకర్, రజపూడి యశయ, ముద్దా తిమ్మడు, బ్రహ్మారెడ్డి గారు, చంద్రబాబు గారు, మామ ఎడుతురు మామ చెన్నై పట్టాడు మామ దండ దండ చెన్నై పోయి నియోజకవర్గంలో ఎంతమంది అయితే కుమారులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మూకుమ్మడిగా అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఉగ్రాన్ని అధిక మెజారిటీతో గెలిపించి ఉగ్రాన్ని అసెంబ్లీ పెంచేంత వరకు మన శారీవాళ్ళందరూ కూడా ఉగ్రాన్ని వెంటే ఉండాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ఇక్కడ కొంతమంది వైకాపా నాయకులు ఉన్నారు, బెదిరించినా కూడా ఎవరికి భయపడద్దు. ఎందుకంటే ఏ నిమిషం కూడా ఉగ్రాన్ని పిలిస్తే నేనున్నానంటూ ఉగ్రాన్ని వస్తా ఉంటాడు. ఇదివరకు ఈ యొక్క కనిగిరి నియోజకవర్గంలో 2 ప్రోగ్రాంలు జరిగినాయి. కొండేపు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాలివాన్ సాధికార కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. నేను నియోజకవర్గం మొత్తం దిగి మన కుమ్మరులందరినీ సేకరించారు, ప్రతి గ్రామం కూడా. మీరు అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 50 సంవత్సరాల నుంచి వాళ్ళకి మనందరికీ కూడా 4,000 రూపాయలు పింఛను వస్తా ఉంది. అదే విధంగా లోన్స్ కానీ, మీ అందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కానీ, ఖాళీ స్థలాలు కానీ ఈ రోజు చాలా మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఈ రోజు 2 ప్రోగ్రాలు చేశారు కనిగిరిలో, అప్పుడే ఉగ్రాన్ని గెలిచినట్టే. ఈ రోజు యువగలం పాదయాత్ర చూశారు కదా, కనుచూపు మేరలో కూడా జరగలేదు. కదిలిన విఐపీ కోసం మా ఎమ్మెల్యే గారు ఇస్తే ఆడవాళ్ళు మామూలుగా అక్కడ మీటింగ్ వస్తే మేము విఐపీ పాస్ లేక పక్కన నుంచి చూసేవాళ్ళు ఆ రోజు కూడా. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఉగ్రాన్ని కోరుకుంటా ఉన్నారు. చాలా సర్వేల్లో కూడా ఫస్ట్ 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ గెలిచే నియోజకవర్గం కూడా కనిగిరి ప్రాంతాన్ని చెప్పి